చెప్పండి, ఇక్కడ మల్కాజ్గిరిలో ఎంపీ క్యాండిడేట్ గా ఇప్పుడు ముగ్గురు బరిలో ఉన్నారు మేజర్ పార్టీకి సంబంధించి. ఈసారి ఓటు ఎలా ఉండబోతుంది? ఓటు అనేది ఏంటంటే రాజకీయ పరిస్థితుల పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మన ఇప్పుడు ఏంటంటే పైసలతో కూడుకున్నది కాబట్టి పైసలు ఇస్తేనే ఓట్లు వేస్తామనే టాకు వినబడుతుంది. ఎక్కువ పైసలతో కొంటారు అని చెప్పేసి బాగా టాక్ ఉన్నది. ఇలా ప్రజలు చైతన్యవంతులు కాబట్టి ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఓటు కొనకుండా, ఓటు అమ్ముకోకుండా వాళ్ళు ఓట్లు వేసి ప్రయోజనాల కోసం చేస్తే మాత్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు లాస్ట్ టైం ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత సీఎం అయ్యారు. మరి మీకు ఆయన ముందు ఆయన తర్వాత అంటే జరిగిన అభివృద్ధి గురించి ఏం చెప్తారు మల్కాజ్గిరి సంబంధించి? అంటే అప్పుడు ఎంపీగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు ఎంపీగా గెలిచిండు గెలిచిండు కాబట్టి అది అభివృద్ధి అనేది పథకం అనేది ఏంటంటే ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటేనే అది అభివృద్ధి చెందుతుంది. ఇలా భారతదేశంలో మోడీ ప్రభుత్వము బీజేపీ ఉన్నది, ఇక్కడనేమో తెలంగాణలో బీఆర్ఎస్ ఉండే కాబట్టి అభివృద్ధి చెందలేదు. అది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చెందుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా ప్రజాపాలన, ఇలా ప్రజలకు అనుకూలంగా ఉంటుండు, ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఉంటుండు, అందరినీ కలుస్తున్నాడు, ఎవరు పోయినా కానీ కాదనకుండా ఉంటున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తుందని చెప్పేసి నమ్ముతున్నాం. ప్రజల్లో కూడా టాక్ ఉన్నది. మీ మల్కాజ్గిరికి సంబంధించి నాన్ లోకల్ లోకల్ అనే వార్ వినిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగి లక్ష్మారెడ్డి గారు లోకల్ అంటున్నారు, ఈటెల్ రాజేందర్ బీజేపీ నుంచి బరిలో దిగుతున్నారు, సునీత గారు కాంగ్రెస్ నుంచి వస్తున్నారు. వీళ్ళిద్దరూ నాన్ లోకల్, ఆయన ఒక్కరే లోకల్ అని టాక్ నడుస్తుంది. ఇది రిజల్ట్స్ పైన ఏ విధంగా ప్రభావం చూపబోతుంది? లోకల్ నాన్ లోకల్ అనేది కాకుండా ప్రజలలో ఎవరైతే పని చేస్తారో అనే ఆలోచనపై ప్రతి ఒక్కరు ఉంటారు. అంతేగాని ఇలా నాన్ లోకల్ అని హైదరాబాద్లో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ఎవరు లేరండి. అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకొని లోకల్గా ఉండి అభివృద్ధి చేయడానికి పాటుపడుతులే తప్ప నాన్ లోకల్ అని ఎవరు ఓటరు చూడట్లేదు కూడా. ఎవరైతే పని చేస్తారా చేయరా అనే ఆలోచనపై ఓట్లు వేస్తారు తప్ప నాన్ లోకల్ అనేది ఏముండదు. ఇప్పుడు తీసుకున్నట్టయితే త్రిముఖపూర్ అని చెప్పుకోవచ్చు మల్కాజ్గిరికి సంబంధించి. ఇండియాలోనే పెద్ద నియోజకవర్గం ఇది పార్లమెంట్లో కదా. ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది. అంటే ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది రిజల్ట్స్ అనేవి? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెసే ఉన్నది కాబట్టి కాంగ్రెస్కే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజాపాలనలో 6 గ్యారంటీ పథకాలు పెట్టిండు, అందులో 2-3 ఇంప్లిమెంటేషన్ కూడా చేసిర్రు, మిగతా 3 కూడా చేస్తారని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ప్రజలకు అనుకూలంగా పేద మధ్యతరగతి వాళ్ళకు అనుకూలించే పథకాలు కనుక సరైనట్టుగా అమలు చేస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఎంపీ సీట్లు కూడా గెలుస్తుందని నమ్ముతున్నాం. మల్కాజ్గిరి అంటే మినీ ఇండియా అని చెప్తుంటారు ఓటర్లకు సంబంధించి. అంటే పెద్ద కాన్స్టిట్యున్సీ, దేశం నలువైపుల నుంచి ఇక్కడ మనకి జీవనోపాధి కోసం లేదంటే నివాసం ఉండే వాళ్ళు ఉంటున్నారు కదా. మొన్న మోడీ రోడ్ షో జరిగింది, ఇది ఏమైనా అనుకూలంగా మారే ఛాన్స్ ఉందా ఈటెల్ రాజేందర్ గారికి? మోడీ రోడ్ షో చేసినంత మాత్రాన ఏమీ పరిస్థితులు అనుకూలంగా మారవండి. ఎందుకంటే మోడీ గారు చెప్పిన పనులు అతను చేయలేదు. ఇలా భారతదేశంలో నల్లధనాన్ని తీసేస్తా అని చెప్పాడు, క్యాపిటల్ సిటీ చేస్తా అని చెప్పాడు, అది 60 ఏళ్ళు నిన్న వాళ్ళ వృద్ధాప్య పింఛన్ ఇస్తా అని చెప్పాడు. ఏదో ఒక ఇంప్లిమెంటేషన్ చేయలేదు అతను. కాబట్టి బీజేపీకి అనుకూలంగా ఎవరు కూడా మొగ్గు చూపరు, ఓట్లు కూడా వేయరని నేను నమ్ముతున్నాను. తెలంగాణకు సంబంధించి 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మీ ఉద్దేశంలో, మీ రేషియోలో ఏ పార్టీకి ఎన్ని వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు? ఖచ్చితంగా 13 మాత్రం కాంగ్రెస్కు వచ్చే ఛాన్సెస్ ఉన్నదండి. మన తెలంగాణలో 13 అయితే 100% కాంగ్రెస్కే వస్తాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలన, అతని ఏంటంటే దళిత బహుజనుల కాన్సెప్ట్ తోటి అతను ముందుకెళ్తున్నాడు కాబట్టి, ప్రజలే పాలన చేసే విధంగా అతను ముందుకెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా 13 సీట్లు అయితే కాంగ్రెస్కి గెలుస్తాయని చెప్పేసి నమ్ముతున్నాం. ఈసారి సెంట్రల్లో ఏ పార్టీకి వేవ్ ఉందంటున్నారు? ఇప్పుడు సెంట్రల్లో చూస్తే మాత్రం కాంగ్రెస్కే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నది. కాకపోతే తన ట్యాంపరింగ్ ఇట్లా చేస్తే మాత్రం చెప్పలేమండి. ఒకవేళ బ్యాలెట్ తోటి కాంక చేస్తే మాత్రం 100% కాంగ్రెస్ వస్తుంది. రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఇలా మేము దాన్ని నిర్మూలిస్తాం, తీసేస్తాం,
ఇలా పేద వర్గాలకు చెందినటువంటి పథకాలను తీసేస్తాం, రిజర్వేషన్లు కూడా తీసేస్తాం అని చెప్పేసి అమిత్ షా గారు, మోడీ గారు మతపరంగా మతపరంగా మాట్లాడుతున్నారు. మతపరంగా ఇలా హిందూ బౌద్ధ మతాలు పరంగా మాట్లాడినప్పుడు ఇలా పేద వర్గాలకు చెందినటువంటి రాజ్యాంగాన్ని తీసేస్తాం అనడము, మళ్ళీ పోతే రిజర్వేషన్లు తీసేస్తాం అనడము, ఇలా మత శిక్ష పెట్టి భావోద్వేగాలకు గురి చేసి అందరినీ వేరే రకంగా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి 100% దళిత భోజనులు 80% ఉంటారు. కాబట్టి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆల్ ఓబీసీ కమ్యూనిటీ ఇలా 80-85% ఇలా ఓటర్లు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఓట్లు వేయరని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మల్కాజ్గిరికి సంబంధించి దాదాపుగా 35 లక్షల ఓటర్ల లిస్ట్ ఉందండి. ఇక్కడ కనుక గెలిచిన క్యాండిడేట్కు అంటే మీ దృష్టిలో ఎంత వచ్చే ఛాన్స్ ఉంది? ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది? 1,50,000 మెజారిటీ తోటి కాంగ్రెస్ సునీత లక్ష్మారెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి చెప్తున్నాం. సునీత మహేందర్ రెడ్డి. సునీత మహేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు. 1,50,000 మెజారిటీ. ఇప్పుడు చుట్టూ మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలు ఉన్నాయి. మరి ఇది వాళ్ళకి ఎదురు దెబ్బ కాకపోతుందా? చుట్టూ ఇప్పుడు ప్రభుత్వము ఫస్ట్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇక్కడ చుట్టూ ఏంటంటే వలసవాదులు ఉన్నారు. కాబట్టి చుట్టూ ఇది ఏంటంటే ఐటీ కంపెనీ వాళ్ళు ఎట్లాగో కేటీఆర్ మంత్రిగా ఉన్నారు, ఐటీ మినిస్టర్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా ఓట్లు వేశారు. ఇప్పుడు ఎవరు వేయరండి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళు అనుకున్న పనులు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి కాంగ్రెస్కి అనుకూలంగా వేస్తారు.